ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. సర్వలోకాధీశ్వరుడు జగన్నాథుడైనటువంటి లక్ష్మీనాథుడగు శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. గజేంద్ర మోక్షము ఎంత మధురాతి మధురమైనటువంటి పద్యాలతో నింపాడో పోతనమాచ్యుల వారు ప్రహ్లాద చరిత్రను అలా అమృతం అద్దుకొని రాశాడేమో. మరి అందరూ ఇంకును అద్దుకొని రాస్తే అక్షరాలను అమృతాన్ని అద్దుకొని రాశాడేమో మరి ఆ పోతనమాచ్యుల వారు. ఆ తెలుగు భాషకు ప్రాణం పోసిన మహాత్ముడు శ్రీరామచంద్రమూర్తి బమ్మెర పోతనమాచ్యుల వారికి దర్శనమిచ్చి, నాయనా పోతన, సంస్కృతంలో ఉన్నటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించు నాయన, నీకు మోక్షం ఇస్తానన్నాడు ఆయన. అంటే ఈ ఆంధ్రులపైన, ఈ తెలుగు అనే భాష పైన ఆ రామచంద్రమూర్తికి ఎంత మక్కువ ఉందో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా ఏ దేశంలో కానీ ఇంకెవరికైనా కనపడి మీరు ఇంగ్లీష్లో రాయండి భాగవతాన్ని, మీరు కన్నడలో రాయండి భాగవతాన్ని ఎవరికి చెప్పలేదే. ఒక్క ఆంధ్రులకు మాత్రమే. అంటే తెలుగు వెలుగుతో సమానమైనది. వెలుగు ఈ లోకమునకి ఎంత అవసరమో, తెలుగు భగవంతుని యొక్క అనంతమైన కళ్యాణ గుణాలను స్వచ్ఛంగా తెలియజేయదగినది తెలుగు. తెలుగులో ఉన్నటువంటి కీర్తనలు, తెలుగులో ఉన్నన్ని వేదాలు, తెలుగులో ఉన్నటువంటి యొక్క శ్లోకాలు, తెలుగులో ఉన్న అన్ని చరిత్రలు ఏ భాషలో లేవు. అసలు తెలుగు ఆ స్పష్టత, ఆ వినడానికి అంత అందమైనటువంటి భాష. పానీయంబులు ద్రావుచు, మనం కూడా నీళ్లు త్రాగేటప్పుడు కూడా స్మరణ ఎందుకు చేయకూడదు? కూడుచుచు, ప్రతి ముద్దకు భగవంతుని ఎందుకు స్మరించకూడదు? భాషించుచు, ఆ నాలుకను కదిలించేవాడు అటు ఇటు నాలుకలను దవడలకు తగిలిస్తూ, కింద దాలవకు పైన అంగిడుకు తగిలిస్తూ, ఈ మధ్యలో ఆ పదాలను, రాగాలను, శృతులను, దీర్ఘములను, ఈ ఈ ఈ యొక్క పదభేదాలను అన్నిటి కూడా ఆ నాలుకను ఎలా తిప్పితే దీర్ఘం వస్తుందో, దానిని ఎలా ఉంచితే రాగము వెలువడుతుందో, ఎలా దానిని ఆ నాలుకను ఎలా మెలికలు తిప్పితే ఆ వట్రసుడులు, కొమ్ములు, దీర్ఘములు, ఒత్తులు పలుకుతాయో, అప్పటికప్పుడే ఆ నాలుకను అలా నాట్యం ఆడించేవాడు నారాయణుడు కదా అని భావించేవాడు ఆయన. అందువల్ల భాషను చూచు, మనం ఒక పద్యం చదవాలనుకుంటే ఇది నాలుక ఎన్ని మోడల్స్లో మళ్ళించాల్సి ఉంటుందో ఒకసారి సిస్టంలో సెట్ చేసి తర్వాత పద్యం చదవడానికి ప్రయత్నం చేయాలి అనేటట్లయితే, పద్యానికి నాలుకను సెట్ చేసుకొని మళ్ళగిన పద్యం చదివేది ప్రారంభం చేసేటట్లయితే ఇంకా ఎప్పుడు సెట్టింగ్ చేసేది ఎప్పుడు? మనం పద్యాన్ని చదివేది ఎప్పుడు? ఆ పద్యానికి తాత్పర్యం చెప్పేది ఎప్పుడు? ఇదేమన్నా అయ్యే పని ఇది? అట్లా కాదే. మరి ఎప్పుడు ఏది ఎలా మాట్లాడాలంటే దానికి తగినటువంటి యొక్క మోడల్లో నాలుగు సహకరించేటట్టు చేస్తున్నాడు అని అంటే భాషను చూచు, ఇలా ఆ మాటలను పలికించేవాడెవడు? ఆయనే. హాసలీలా నిద్రాదులు చేయుచు, తిరుగుచు, లక్షించుచు, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాద సంతానుండై మరచన్
సురారిసుతుడే తద్విశ్వము భువరా. ప్రపంచాన్ని మరువడం అంటే ఏమిటి? కంటికి కనబడుతూ ఉన్నదంతా విష్ణుమయముగా దర్శించి సాకార రూపమైనటువంటి ప్రపంచాన్ని మరచి నిరాకారుడైనటువంటి పరమాత్మను దర్శించినటువంటి ఘనుడయ్యా ప్రహ్లాదుడు. ధర్మరాజా, వైకుంఠ చింత వివర్జిత చేష్టుడై ఒక్కడు ఏడుచునొక్క చోట ఒక్కొక్క చోట భగవంతుని యొక్క స్మరణలో మునిగిపోయి మైమరిచిపోతాడట. ఆ మైమరిచిపోయినప్పుడు ఉలిక్కిపడి లేస్తాడట. అయ్యో, ఇంతసేపు భగవంతుని మర్చిపోయినానా, కాలం పోయనే అని ఒక్కచోట బోరుమని ఏడ్చుచుండు. ఇంత విలువైనటువంటి కాలం పోయనే అని అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక్క చోట. ఒక్కొక్కసారి ఆ భగవంతుని యొక్క అనంతమైనటువంటి ఆ గుణాలు ఆయన మనసుని ఆవహించినప్పుడు ఎక్కడ లేని రాగాలు, కృతులు, పద్యాలు వచ్చేస్తాయట నోటి నిండా. అప్పుడు హాయిగా పాడుకుంటాడట కీర్తనలన్నీ. అశ్రాంత హరిభావనారూఢ చిత్తుండై యుద్ధతుడై పాడునొక్క చోట. ఆనందముతో పాడుకుంటాడు ఒక్కొక్క చోట. విష్ణుడిని తీయగాని వేరుండు లేదని ఎత్తిలి నగుచుండు నొక్క చోట. అరే, ఇదిగో విష్ణుదేవుణ్ణి తెలుసుకునేశాను, భగవంతుడు నాకు తెలియబడాడు, నేను స్వామిని దర్శించాను, ఇంతే, ఆయన్ని తెలుసుకుండేది ఇంతే, తెలిసిపోయింది, అర్థమైపోయింది అని ఇంకా ఏం చేయాలా? ఆనందాన్ని మనసులో అదుపు చేసుకోలేక గంతులేస్తాడంట, పల్టీలేస్తాడంట, పరిగెత్తాడంట. నలినాక్షుడను నిదానముగంటినేనని ఉబ్బిగంతులు వైచు నొక్క చోట పలుకు నొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్షజనిత బాష్ప సలిల మిలిత పులగుడై నిమీలత నేత్రుడై ఒక్క చోట నిలచి ఊరగుండు. అరే, కమలాక్షుడనే నా పెన్నిది, నా దేవదేవుణ్ణి కన్నులారా చూచాను అని పొంగిపోయి గంతులేసేవాడు. మరొకసారి మాధవ, నారాయణ, మధుసూదన, గోవింద అని మైమరిచి పిలుస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తూ భక్తితో పులకించిపోయి ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని ఒకచోట నిర్లిప్తంగా నిలిచిపోయి ఉండేవాడు. ఆహా, ఏ పని చేసినా, ఎలా ప్రవర్తించినా హృదయమంతా హృషికేశుని యొక్క ఆరాధన ఎందే నియమించగలిగినటువంటి మహాత్ముడయ్యా ప్రహ్లాదుడు. ధర్మరాజు నిశ్చేష్టుడై ఉంటున్నాడు. అవునా, ఇంత పసిబిడ్డకు ఈ భక్తి ఎలా కుదిరింది? ఇది ఇంతకాలం మనం జీవించాం కానీ ఏం బతికామురా మనం? ఏమి ఆ వనవాసానికి పోవడం, ఆ కాయలు గసుళ్ళు తినడం, ఏమి కౌరవులతో యుద్ధం చేయడం, ఇదే పెద్ద గొప్ప అనుకున్నాం. కానీ మనం అనుసరించింది ఏమి ధర్మము, మన భక్తి ఏమి భక్తి? ఆ బిడ్డ చూడు, రాక్షస వంశములో పుట్టి ఏమి చక్రవర్తి కుమారుడై ఉండి కూడా దేన్ని కానీ సరకు చెయ్యక మనసులో పెట్టుకోక భగవంతుని ఒక్కనే మనసులో ప్రతిష్ఠించుకొని ఎంత దివ్య జ్ఞానానుభూతిని పొందుతున్నాడు చూడు. ఇంత చిన్న వయసులో, 5 సంవత్సరాల వయసు పసిబిడ్డ. అవురా, ధర్మరాజుతో ఇలా అంటున్నాడు నారద మహర్షి, రాజా,
ఇట్లు పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతంబైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున నకర్వ నిర్వాణ భావంబు విస్తరించుచు అప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తం బనందన చిత్తంబ న్యాయత్తంబుగా నీయక నిజాయత్తంబు చేయుచు అప్రమత్తుండును సంసార నివృత్తుండును బుధజన విధేయుండును మహాభాగదేయుండును సుగుణమణి గుణ గరిష్ఠుండును పరమ భాగవత శ్రేష్ఠుండును కర్మబంధ లతాల విత్రుండును పవిత్రుండునైనా పుత్రుని యందు విరోధించి సుర విరోధి అనుకంపలేక చంపంపెనని పలికిన నారదునకు ధర్మజుండిట్లని ప్రహ్లాదుడు పూర్వజన్మములో మహాభక్తులతో మంచి స్నేహం ఉండేదయ్యా, అందువల్ల వచ్చిందయ్యా ఇది అని చెప్తున్నాడు నారద మహర్షి. పూర్వజన్మములో భక్తులైనటువంటి భాగవతులతో స్నేహం ఉండేది. ఆ పూర్వజన్మ వాసన వల్ల ఈ జన్మలో కూడా శ్రీహరి పాదార విందాల మీద భక్తి ఏర్పడిపోయింది. అందువల్ల చెడ్డవారు చెంతనే ఉన్నా కూడా చిత్తాన్ని భగవంతుని మీదనే ఉంచగలిగినాడు. ఆయన చుట్టుకారం ఉండేదంతా రాక్షసులే, దైవచింతన లేనోళ్లే, అందరూ ఒకడు పనికొచ్చేవాడు కాదు. ఇట్లాంటి వాళ్ళ మధ్యలో ఉండి కూడా మనసును భగవంతుని మీదనే నియమించగలిగినాడు అంటే ఆనాడు పుణ్యాత్ముల మధ్యలో ఉండి అభ్యసించినటువంటి యొక్క ఆ భగవద్భక్తి ఈనాడు చెక్కు చెదరకుండా ఆయనకు పక్కదోవలకు ఆకర్షించకుండా మనస్సు ఆ భక్తి ఏర్పడింది. చాలా జాగ్రత్తగా సంసార బంధాలలో చిక్కుకోకుండా ఉండేవాడు. పెద్దలంటే గౌరవం ఉన్న గుణవంతుడు అతడు. అసలు కర్మబంధాలను కొడవలతో తీగలు కోసేసినట్లు బంధాలను తెంచుకున్నటువంటి వాడు. అటువంటి పవిత్రుడు ఉత్తముడైనటువంటి ఆ ప్రహ్లాదుని మీద రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశ్యపునికి విరోధము పెంచుకున్నాడు. అటువంటి గుణవంతుడు, ధర్మాత్ముడు, విష్ణుభక్తుడు, ఆచారపరుడు, మనోనిగ్రహము గలవాడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు, అరిషడ్వర్గాలను జయించినవాడు, భగవంతుని మరువకుండా ఉండేటువంటి వాడు, ఇంతటి సుగుణములు కలిగినటువంటి పుణ్యాత్ముడైనటువంటి ప్రహ్లాదుని మీద వాళ్ళ తండ్రి వైరం పెంచుకున్నాడయ్యా. వైరం పెంచుకోవడమే కాదు, కొడుకును చంపేయాలి. వీడు పనికిరాడురా, వీడు నాకు పుట్టాల్సినవాడు కాదురా, వీడు నా లక్షణాలు ఒక్కటి కూడా లేవురా వీనికి, ఎందుకురా వీడు అప్రతిష్ఠుడు పుట్టాడు నాకు అన్నట్లు ఆయన విసిగిపోయేవాడు. వీడిని చంపడానికే ప్రయత్నం చేశాడయ్యా అని నారద మహర్షి ఎప్పుడైతే చెప్పాడో ధర్మరాజుకు ఆశ్చర్యం. ఇదేంది ఇది? ఏ తండ్రి అయినా కొడుకు ఒరే వీడు మంచోడైనుంటే నాకు బాధే లేదే, వీనికి ఎందుకు మా వంశంలో ఎవరికి లేదురా ఇట్లాంటి అలవాట్లు, ఇట్లాంటి బుద్ధులు, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినాయిరా, వీడు ఎట్లా పుట్టాడురా వీడు నా కడుపునని. కొడుకులు గుణవంతులు కాకపోతే ఒగిచే తల్లిదండ్రులు ఉంటారు, కానీ ఇంత గొప్ప గుణవంతుడైనటువంటి వాడిని చంపేంత ప్రయత్నం చేస్తున్నాడంటే ఆయనకు నచ్చని గుణాలు ఈయనలో ఏమున్నాయి? ఆయనకు నచ్చని గుణాలు ఇతరులు ఏమున్నాయి? దేవతలే దేవలోకంలో మెచ్చుకుంటున్నారు, భూలోకములో సర్వమానవాళ్ళని కూడా సంతోషించదగినటువంటి గుణవంతుడు. ఇటువంటి వాడు చూడలేం మనం లోకంలో. అటువంటి వాడు తనకు కొడుకై పుడితే కూడా వాడిని చంపేయాలనే ఆలోచన. నారద మౌనీంద్ర, ఇదేంటి ఇది గొప్ప విచిత్రంగా ఉంది మహాత్మా, ఈ చరిత్ర నాకు చెప్పు స్వామి అని ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు. ధర్మరాజు అంటాడు, నారద మౌనీంద్ర, పుత్రులు నేర్చిన నేరకున్న జనకులు పోషింతురెల్లప్పుడు మిత్రత్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు ఆరిల్తురే
శత్రుత్వంబు దళంపరిట్టియడ ఆ సౌజన్య రత్నాకరు పుత్రు లోక పవిత్రులు తండ్రి నిగులు బంధు పన్నెట్లు వచ్చను. నారద మౌనీంద్ర, లోకములో కొడుకులు చేతనైన వారైనా సరే అసమర్థులైనా సరే ఎటువంటి వాళ్ళు అయినప్పటికీ తల్లిదండ్రులు వాళ్ళను పోషించుకుంటారు. ఒరే అమాయకుడే అని వదిలేయరు, ఇడు వెర్రోడే అని వదిలేయరు. ఎటువంటి వాడైనా పుత్రులు నేర్చిన నేరకున్న జనకుల్ పోషితురెల్లప్పుడు అన్ని స్నానం చేపించడం, భోజనం పెట్టడం, వస్త్రములు తొడగడం, అన్ని విధములైనటువంటి సపర్యలు చేసుకొని దగ్గర కూర్చోబెట్టుకొని బువ్వ తినిపిస్తూ, నాయన నువ్వు స్కూలుకు బాగా పోవాలి, బాగా చదువుకోవాలి, అదిగో మన పక్కింటి అబ్బాయి కంటే కూడా నువ్వు మంచి మార్కులు తేవాలి, బాగా చదువుకోవాలి, మా వాడు మంచోళ్ళండి బాగా చదువుకుంటాడులే అని ఇట్లాగా బుజ్జగింపు మాటలు చెప్పి, వాళ్ళు ఏదైనా దోషాలు ఉంటే కూడా నాయన అట్లా మాట్లాడకూడదు, అట్లా చేయకూడదు, అట్లా పోకూడదు, ఇట్లాంటి వాటిని చెప్పి మంచితనంగా వాడిని మార్చుకుంటారే కానీ ఈ విధంగా ఎవరైనా శత్రుత్వం పూనుకుంటారా బిడ్డల మీద? పూనుకోరు కదా. మరి అందులో ప్రహ్లాదుడా గుణహీనుడు కాదు, దుర్బుద్ధి గలవాడు కాదు, అల్లరి చిల్లర పనులు చేసేవాడు కాదు. ఇటువంటి ఏ విధమైనటువంటి లోపాలు ఆయన దగ్గర లేనటువంటి వాడు కదా. అటువంటి వాడిని చంపడానికి ఆయనకు మనస్సు ఎట్లా ఒప్పింది? ఏంది ఇది? ఏ తండ్రి అయినా బిడ్డల మీద శత్రుత్వం పెట్టుకుంటాడు. అందరూ పసిబిడ్డ, వాడు ఏమన్నా ఎత్తు తెలిసినవాడా, మీసాలు వచ్చినవాడా? కాదే. రత్నాల వంటి గుణాలు ఉన్నటువంటి వాడు, పరమ పవిత్రుడు, పుత్రులు. అటువంటి కొడుకును కన్నందుకు సంతోషించాల్సింది పోగా ఏందయ్యా ఇది? హింసించడానికి ఆయనకు మనస్సు ఎలా ఒప్పింది స్వామి? ఇది ఏంది అని అడుగుతున్నాడు. అందులో బాలుడు, పసిబిడ్డ, ప్రభావిశాలు, బుద్ధిమంతుడు, హరిపాద పయోరుహ చింతన క్రియాలోలు, కృపాలు, సాధుగురులోక పదానత పాలు, నిర్మల స్త్రీలు, సమస్త సభ్యనుతశీలు, విఖండిత మోహవల్లిగాజాలు, అదేల తండ్రివడు చంపగ బంబే మునీంద్ర చెప్పవే. ప్రహ్లాదుడు పసిబిడ్డ, సుకుమారమైనటువంటి లేత శరీరం కలిగినటువంటి వాడు, బాలుడు, బుద్ధిమంతుడు, చూడడానికి చాలా అందమైనటువంటి వాడు, దయాగుణము కలిగినటువంటి వాడు, తామర పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి శ్రీహరి పాదాలను మనసులో ఎప్పుడూ తలుచుకుంటూ ఉండేవాడు. పెద్దలైనటువంటి పుణ్యాత్ములను చూడగానే తల వంచి నమస్కరించేవాడు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, సజ్జనుల చేత స్తుతింపబడేటువంటి వాడు, కోరికలను జయించినటువంటి వాడు. అటువంటి గుణవంతుడైనటువంటి పుత్రుణ్ణి కన్న తండ్రి ఆలోచించి ఏంట్రా ఇతనిలో ఉండే లోపాలనేది ఒకసారి ఇవి మంచివాడా చెడ్డవాడని గమనించకుండా అతన్ని ఎందుకు చంపడానికి పంపాడు? మరి నాకు ఆశ్చర్యంగా ఉంది మహాత్మా అన్నప్పుడు నారదుండిటని ధర్మరాజుతో నారద మహర్షి ఇలా అంటున్నాడు. లభ్యంబైన సురాధిరాజ పదము లక్ష్యంపద శ్రాంతము, సభ్యత్వంబుననున్నవాడు అబలుడై జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసంబునన్ గాని తీవ్రమతిగాడల్చు విచారించి
దైత్యాబ్జుడొక్క దినంబున ప్రియసుతును వీక్షించి సోత్కంఠుడై తానే కొడుకుని దగ్గర పెట్టుకొని తన యొక్క దర్పాన్ని, తన పౌరుషాన్ని, తన గుణాలను, తన స్వభావాలను వానికి నేర్పించాలని విశ్వ ప్రయత్నం చేశాడు. వారు మారేడిగా కనపడలేదు. మరే ఏం చేయాలి? తండ్రిని కాబట్టి నా దగ్గర వీనికి చనువు ఉంటుంది, అందువల్ల వీడు మారలేదేమో, ఇన్ని అయ్యవార్లకు అప్పగించి స్కూలుకు పంపిస్తే అప్పుడు నా యొక్క స్వభావాలను నేర్పించమని అయ్యవార్లకు మనం కాస్త ఇంటి ఇచ్చామంటే వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళకైతే భయపడతాడు, వాళ్ళ దగ్గర అయితే వింటాడు అని చెప్పి అప్పుడు పిల్లాడు కదా వానికి తెలియదులే అనుకున్నాడు. సరే కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. నాయనా అయ్యవార్లను పిలిపిస్తాను, నిన్ను స్కూలుకు పంపిస్తాను, బాగా చదువుకుంటావు కదా. కొడుకుతో చెప్తున్నాడు, చదువని వాడు అజ్ఞుండగో చదివిన సదసద్వివేక చతురత గలుగు చదువగవలయును జనులకు చదివిన జద ఆర్యులొద్ద చదువుము తండ్రి. కొడుకును ఆలింగనం చేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, వెంట్రుకలన్నీ సవరించాడు. ఆయన ఎన్నెన్ని ముచ్చటలు పడాలనో కొడుకుతో అన్ని ముచ్చటలు పడుతున్నాడు. మరే నాయన చదువు చాలా ముఖ్యమనైనా, అసలు చదువుకోకపోతే వాడు అజ్ఞాని అయిపోతాడురా, వాడు పశువుతో సమానంరా. చదువుకుంటే మంచి తెలివితేటలు వస్తాయి నాయన, నువ్వు మంచి చెడు అనే వివేకం కలుగుతుంది నాయన. అసలు మనిషి అయినటువంటి ప్రతి వాడు చదువుకోకుండా ఉండకూడదు, చదువుకోవాలి. మంచి గురువులను, మన గురువులను మన భాష మన జాతి లక్షణాలను అచ్చం తప్పిపోకుండా నేర్పించగలిగిన గురువులు ఉండారు. మన గురువులు మన జాతికి తగినటువంటి లక్షణాలన్నీ చెప్పే గురువులు ఉండారు మన గురువులు. కాబట్టి మన గురువులను పిలిపిస్తా, గురువు దగ్గర చదువుకోనైనా చదువుకుంటావు కదా అని బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఈ ముచ్చటైనటువంటి మాటలతో చెప్తూ ఉన్నాడు. ప్రహ్లాదుడేమో మరుపులేనటువంటి విష్ణు భక్తితో ఊగిసలాడుతూ ఉన్నాడు. అని పలికి అసురలోక పురోహితుండును భగవంతుండునునైన శుక్రాచార్యు కొడుకుల ప్రచండ వితర్క చండామార్కుల రావించి సత్కరించి ఇట్లని నీతిశాస్త్ర కోవిదుడైనటువంటి రాజాస్థానములో గురువైనటువంటి శుక్రాచారి గొప్ప తపస్సంపన్నుడు. శుక్రాచారి కొడుకులను పిలిపించాడు. వాళ్ళ పేర్లు, ఒకని పేరేమో చండు, ఇంకొకని పేరేమో అమర్కుడు. వారు తర్క విద్యల్లో బాగా ఆరితేరినవాడు. ఇంకొకడేమో చండామార్కుడు. వీళ్ళ ముగ్గురిని హిరణ్యకశ్యపుడు పిలిపించి గౌరవించి ఇలా పలికాడు, ఓ గురుపుత్రులారా, నా బిడ్డను మీకు అప్పగిస్తున్నాను. అంద ప్రక్రియనున్నవాడు పలుక అస్మత్ ప్రతాప క్రియా గంధం మిల్చుకలేదు. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు మమ్ముల్ పాటించి ఈ బాలకులు గ్రంథంబుల్ చదివించి నీతి కుశలు గావించి రక్షింపరే. ఆచార్యులారా, మీరు మాకు గురువులు, పరమ పవిత్రులు, మాకు గౌరవపాత్రులు, అందులో మీరు మాకు బంధువులు. మీరే ఈ రాక్షస జాతికి సరి అయినటువంటి ధర్మములను ఉపదేశించదగినటువంటి పుణ్యాత్ములు.
మా వాడు అజ్ఞానంతో ఉన్నాడు, వీరికి ఏం తెలియదు అన్నాడు. మా వాడు అజ్ఞానంలో ఉన్నాడు అంటాడు హిరణ్యకశిపుడు. వీనికి ఏమీ తెలియడం లేదు, సోమరిలాగా ఉంటాడు, ఏం పని చేయాలన్నాడు. పిలిస్తే వస్తాడు, చెప్తే వింటాడు, పెడితే తింటాడు, ఏదైనా చెప్తే చేస్తాడు, ఇంతే. వీడు ఏమి అసలు నా కడుపును పుట్టినోడు ఎట్లుండాలా, నా లక్షణాలు ఏమన్నా ఒకటన్నా కనపడతాయా వీళ్ళలో? ఒక్కటి కూడా కనపడడు. కాబట్టి వీడిని చదివించండి, నీతి శాస్త్రాన్ని చక్కగా నేర్పించండి, వీడిని సంస్కరించి మమ్మల్ని మా వంశాన్ని కాపాడండి మహాత్ములారా అని పలికి వారలకు ప్రహ్లాదునప్పగించి, ఇదిగో మా వాడిని తీసుకెళ్ళండి చదివించండి. తోడ్కొని పొండనిన వారును ధనుజరాజ కుమారకుల్గొనిపోయి అతనికి సవయస్కులం సహస్రోతల అసుర కుమారులం కొందరం గోర్చి. ఆ రాక్షసరాజు కొడుకును తీసుకెళ్ళారండి గురువులు. తీసుకెళ్ళి ప్రహ్లాదుణ్ణి తోటి విద్యార్థులతో చేర్చారు. సుమారు 1000 మందికి పైన ఉన్నారు ఆ స్కూల్లో పిల్లలు, వాళ్ళతో చేర్చారు. నాయనా రే ఇట్రాన్రా, ఎవరైతే ఆ స్కూల్లో బాగా క్లవర్గా ఉంటారో, బాగా చదవగలిగే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ పిలిచి, ఈ పిల్లవాడు మన రాజకుమారుడురా, వీడిని మీరు బాగా చూసుకోండి, మీరు ఏమేమి నేర్చుకున్నారో అవన్నీ కూడా వీనికి నేర్పించండి అని వాళ్ళతో మైత్రిని కల్పించారు. కల్పించి అందరితో కూర్చోబెట్టాడు. అప్పుడు ప్రహ్లాదుడు పిల్లలు అందరితో కూర్చున్నాడు. అంచి తద్భక్తితోడ ధనుజాదిపు గేహ సమీపముల్ ప్రవేశించి సురారి రాజసుతు చేకొని శుక్రకుమారకుల్ పఠింపించిరి పాఠయోగ్యములు పెక్కు శాస్త్రముల కుమారుడాలించి పఠించే అల్నియు చెలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై. మహారాజు గారి యొక్క సౌధము సమీపములో ఉన్న విద్యాభవనం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చండామార్కాది గురువులు బాలుని శ్రద్ధగా చదివిస్తున్నారు. ముఖ్యమైనటువంటి శాస్త్రాలు శోధించారు. కానీ ప్రహ్లాదుడు విష్ణుదేవుని మీద భక్తితో ఆయనను మరువకుండా అన్ని శాస్త్రాలు చదివి చక్కగా వాటి సారాంశాన్ని అర్థం చేసుకొని అన్ని విద్యలు నేర్చుకున్నాడు. వాళ్ళు ఏమేమైతే చెబుతున్నారో అవన్నీ నేర్చుకోవడమే కాకుండా వాటి సారాంశం ఏంది అనేది కూడా గ్రహించి తూకం వేసుకున్నాడు ఆయన. ఏ పగిది వారు చెప్పినా ఆ పగిదిని చదువు గాని ఇట్టిట్టని ఆక్షేపింపడు తానన్నియు రూపించిన మిథ్యలని నిరూఢమనీష. గురువులు చెప్పినవన్నీ శ్రద్ధగా వింటాడు, అర్థం చేసుకుంటాడు. వారు ఏ విధంగా చెబితే ప్రహ్లాదుడు ఆ విధంగానే చదివేవాడు. అంతేగాని అలా కాదండి, ఇలాగా చెప్పాలండి అని గురువులతో ఎప్పుడు ఎదురు చెప్పేవాడు కాదు. కానీ తనకు ఇష్టము లేనివి గురువులు బోధించినా ఈ విద్యలన్నీ అసత్యాలని భ్రమలని తెలిసినా కూడా ఆక్షేపించేవాడు కాదు. గురువులు చెప్తూ ఉన్నారు కానీ దీంట్లో ఏం సారం లేదు. ఇది సారవంతమైనటువంటి విద్య కాదు, ఇది మనకు అవసరమైన విద్య కాదు అనేది ఆయనకు తెలిసినా కాదనేవాడు కాదు. మీరు చెప్పే సబ్జెక్టు నాకు నచ్చలేదు అనేవాడు కాదు. వాళ్ళు ఏం చెబితే దాన్ని చదివేవాడు, దాన్ని చక్కగా నేర్చుకునేవాడు, దాన్ని మళ్ళీ అప్పజెప్పేవాడు, విష్ణు భక్తిని మరువకుండా ఉండేవాడు.
ఇప్పుడు వాళ్ళకి నచ్చింది ఏదో వాళ్ళు చెప్తున్నారు, మనం కాదనడం ఎందుకు? మనకు నచ్చినట్టు మనం లోపల ఉంటే సరిపోయి, అంతే కదా. ఇది ఆయన గొప్పతనం. వాళ్ళకి నచ్చింది ఏదో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? మా తండ్రి గారి ప్రోద్బలంతో చెప్తున్నారు. వాళ్ళకు తెలిసింది వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ జాతికి లక్షణాలను వాళ్ళు చెప్తున్నారు. కానీ మనకు నచ్చింది ఏది అంటే, వాళ్ళకి నచ్చింది వాళ్ళకు కరెక్ట్ అనిపిస్తుంది, నాకు నచ్చింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ నాకు నచ్చింది నా ఒక్కనికే కరెక్టా, ఇది సర్వులకు కరెక్టా అనేటువంటి పరిశోధన కలిగిన వాడేనా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించదగినది, అనుసరించదగినది, తెలుసుకోదగినటువంటిది నా మనసులో ఉంది. అందువల్ల ఏ పగిది వారు చెప్పిన నా పగిదిని చదువుగానే అట్టిట్టని ఆక్షేపింపడు తానన్నియు రూపించిన మిథ్యలని. వాళ్ళు ఎన్ని చదువులు చెప్పినా ఇవన్నీ అక్కర్లేని చదువులు అని చెప్పి ఆయనకు తెలిసినా వాటిని కాదనకుండా అభ్యసించేవాడయ్యా. అంతల్ కొన్ని దినంబులేగిన సురేంద్రారాతి శంకాన్విత స్వాంతుండయి నిజనందను గురువులే జాడల్ పఠింపించిరో భ్రాంతుండేమి పఠించెనో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతులు చూచెదగాకనేడని మహాసౌదాంతరాసీనుడై. కొంతకాలం జరిగింది. హిరణ్యకశ్యపునికి అనుమానం వచ్చింది, నా కొడుకును గురువులు ఏ విధంగా చదివిస్తున్నారో, పసిపిల్లాడు వీడు ఏం చదువుతున్నాడో ఇంతకు తెలుసుకోవాలి. వాళ్ళు ఎలా అభ్యాసం చేపిస్తున్నారు, వీడు ఎలా అభ్యసిస్తున్నాడు తెలుసుకోవాలి అనిపించింది మనసులో. సరే, వాళ్ళని పిలిచి మాట్లాడి వీడు ఎంతవరకు చదివాడో చూడాలి అని అనుకున్నాడు మనసులో. ఆ సమయంలో హిరణ్యకశ్యపుడు తన దివ్యమైనటువంటి భవనములో కూర్చొని ఉన్నటువంటి ఆ సమయంలో ఆలోచిస్తున్నాడు కొడుకును గురించి. మోదముతోడ దైత్య కులముఖ్యుడు రమ్మని చీరబంచే ప్రహ్లాద కుమారకు భవ మహార్ణవతారకు కామరోష లోభాది విరోధి వర్గ పరిహారకు కేశవ చింతనామృతాస్వాద కఠోరకు కలుషజాల మహోగ్రవని కుటారకు. ఈ సంసారం అనే సముద్రాన్ని దాటినటువంటి వాడు ప్రహ్లాదుడు. కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలనే 6 దుర్గుణాలను జయించినవాడు ప్రహ్లాదుడు. కల్మషము లేనటువంటి వాడు. కలుషమనే అడవిని మూలమట్టంగా ఛేదించినటువంటి వాడు, అంటే కపటము లేనటువంటి వాడు. దైవచింతన అనే అమృతము త్రాగనేర్చినటువంటి ధన్యుడు. అటువంటి కుమారుణ్ణి ప్రహ్లాదుని కోసము ఆ రాక్షసరాజు ఆనందముతో కబురు పంపించాడండి. మా వాణ్ణి తీసుకురమ్మని ఐవార్లకు తెలియచేయండి అని కబురు పంపాడు. ఇట్లు చారుల చేత నాహూయమానుడై ప్రహ్లాదుండు చనుదెంచిన రాజభటులు వెళ్ళి ప్రహ్లాదునికి ఈ విషయం చెప్పారు. అతడు గురువుతో పాటు తండ్రి దగ్గరకు వచ్చాడయ్యా. ధర్మరాజా, అబ్బో కొడుకు చిన్నోడు కదా, అంతోడు నడిచి వస్తూ ఉంటే వాళ్ళ నాయనకు ఆనందం. నా కొడుకు స్కూల్ నుంచి వస్తున్నాడు, బాగా చదువుకొని వస్తున్నాడు, విద్యలో మంచి ప్రవీణుడై వస్తున్నాడు. అతని నోట నా ప్రతాపానికి తగినటువంటి మాట వింటే నా చెవులకు అబ్బా కొండలాలు ధరించినట్టు ఉంటుంది. ఇంకా ఆయన కొడుకు దగ్గరకు రాకమునివే కొడుకుల యొక్క మాటలు వినడానికి తహతహలాడుతున్నాడు. కుమారుడు దగ్గరకు వచ్చాడు.
2 చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. తండ్రి పాదాలను ముట్టుకొని కళ్ళద్దుకున్నాడు. ఉత్సాహ ప్రభు మంత్ర శక్తియుతమే ఉద్యోగమారూఢ సంపన్నుడవైతివే చదివితే వేదంబులు శాస్త్రములు వత్స రమ్మని చేరజీరి కొడుకు వాత్సల్య సంపూర్ణుడై ఉస్తంగాగ్రము చేర్చి దానవ విభుడు ఉత్కంఠ దీపింపగా కుమారా నాయనా రారా 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 ఏడు కూర్చోరా తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. వాత్సల్యంతో ఆనందంతో ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆసక్తితో కౌగలించుకొని వాని చెంపలు నొక్కి ముద్దు పెట్టుకొని వెంట్రుకలు సవరించి తల వాసన చూసి ఇలా అంటున్నాడు, నాయనా బాగా చదువుకున్నావా? నీ ప్రయత్నము నా సంకల్పము నెరవేరినట్లేనని నేను భావిస్తాను. అయ్యవారు చెప్పినటువంటి మంత్రాలని బాగా నేర్చుకున్నావా? ఉత్సాహంగా ఉన్నావా? నిరాటంకంగా ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా చదువుకుంటున్నావా? గొప్ప విద్యావంతుడు అయినావా అని. ఏది ఒక పద్యం చెప్పు నాయన, ఒక శ్లోకం చెప్పురా, ఒకసారి మాట్లాడరా నాయన, నాతో మాట్లాడరా. అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళ సద్భూషణములు. నాయనా తల్లిదండ్రులు పగులంతా ఎంతో కష్టం చేసి ఇంటికి వస్తే ఆ బిడ్డలు తిరగని మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంటికి రాగానే తల్లిదండ్రులు వాళ్ళు మిందకి ఎక్కి తొక్కి సుట్కారం తిరుగుతూ ఉంటే వాళ్ళ కష్టమంతా మర్చిపోతారా నాయన. ఏది నువ్వు నేర్చుకున్నటువంటి శ్లోకాలు కానీ పద్యము కానీ ఏదో ఒకటి చెప్పు నాయనా. పుత్రానికెయ్యది భద్రంబై ఉన్నది. నువ్వు బాగా ఏది నేర్చుకున్నావు చెప్పు. అన్న కన్న తండ్రికి ప్రియనందనుండిట్లని బాగా నేర్చుకొని ఉండేది, తడబడకుండా చెప్పదగింది ఏది ఒక పద్యం చెప్పు, దానికి తాత్పర్యం చెప్పు నాయన అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు ప్రారంభించినాడు, తండ్రి ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రెల్లగా వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లగా సర్వము అతని దివ్య కళామయమంచుము విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రని. ఏం చెప్తున్నాడు తండ్రి? దానవ చక్రవర్తి నాకు నచ్చిన విషయం ఒక్కటే అన్నాడు. ఒక్క మాట, నాకు నచ్చిన విషయం ఒక్కటే. అది ఏది అంటే నారాయణుని యొక్క చరణ స్మరణం. ఇది మానవులు అందరూ గుర్తించాల్సినటువంటి విషయం. కానీ అందరూ అజ్ఞానులు, అవివేకులు, వీళ్ళందరూ సంసారం 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 అనే చీకటి గుంతలో పడి దీని నుంచి బయటపడలేకుండా ఉన్నారు నాయన. వీళ్ళు వాళ్ళు వేరు వీళ్ళు వేరు, ఏమి ఇటువంటి యొక్క తేడాలు, ఇటువంటి భేదభావాలు వీళ్ళకు ఉండే దానివల్ల భగవంతుని యొక్క లీలా విలాసాలు తెలుసుకోలేరు. అలా తెలుసుకోగలిగినప్పుడు ఆ విష్ణువును తలుచుకుంటే ఇంకా సంపదలన్నీ విడిచిపెట్టి అడవిలో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అలా అర్థం చేసుకుంటే భగవంతుడు ఎంతటోడు అనేది కానీ అర్థమైందంటే ఏమి ఇవన్నీ ఒట్టివి, ఇవన్నీ అశాశ్వతము, ఇవి మనల్ని ఉద్ధరించేటివి కాదు అని తేలిపోతుంది మనకి మనసులో. ఏమి ఇంకా ఎక్కడో ఒక చోట ఏకాంతంలో కూర్చొని
భగవంతుని ధ్యానం చేసుకోవడం మంచిది, కానీ దీంట్లో సుఖం లేదని వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకుంటారు. కాబట్టి ఎల్ల శరీరధారులకు, శరీరాన్ని ధరించినటువంటి ప్రతి జీవికి ఇల్లను చీకటి నూతి లోపలంద్రల్లగా. ఇల్లు అనేది ఎట్టాడిదంటే చీకటి బావి, మితములేనంత లోతు కలిగినటువంటి బావి. సరే బావి అయితే అయింది, కానీ వెలుతురన్నా ఉంటే అది ఎంత లోతు ఉందో కనపడుతుంది, ఎన్ని నీళ్ళు ఉన్నాయో తెలుస్తుంది, ఎక్కువ వచ్చేది ఎట్లా దిగిపోయేది ఎట్టానన్నా తెలుస్తుంది. అందులో మబ్బు ఏం కనపడదు, ఏమీ కనపడినటువంటి చీకటి, ఆ చీకట్లో బావిలో పడినాము. ఇంకెట్లా దాని లోతు తెలిసేది ఎట్లా, దాన్ని ఎక్కువ వచ్చేదానికి దోవ తెలిసేది ఎట్లా? అది ఎట్లాంటిదో, చీకటి బావిలో పడినటువంటి వాళ్ళ గతి ఎట్లాంటిదో, ఏమి సంసారంలో పడిన వాళ్ళ గతి అట్లాంటిది నాయన అన్నాడు. కాబట్టి భిన్నులై ప్రవర్తిల్లగా, ఆ చీకటి బావిలో పడిపోయి బయటపడే నేర్పు లేక జీవిస్తున్నారు. ఇలాంటి బతికేదానికంటే సర్వము అతని దివ్య కళామయమంచువు విష్ణువునందు ఉల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రని. ఈ చీకటి బావి వంటి సంసారములో పడి ఈ వేదనను అనుభవించడము కంటే దీనికి ఒక నమస్కారం అని చెప్పి దీన్ని వదిలిపెట్టేసి ఎక్కడో నిర్జరారణ్యములో కూర్చొని భగవద్ధ్యానం చేసుకోవడం నెమ్మది మంచిది నాయన అన్నాడు. అని కుమారుడాడిన ప్రతిపక్షానురూపంబులైన సల్లాపంబులు విని దానవేంద్రుండు నగుచు ఇట్లని ఆశ్చర్యపడాడు. ఒక పక్క ఆశ్చర్యం, పసిబిడ్డలు వానికి ఏం తెలిసిలేదు అంతా అని మళ్ళీ ఓ పక్కన పండ్లు ఇచ్చబెట్టి నవ్వుతున్నాడు. కానీ అది ఆనందంతో వచ్చిన నవ్వు కాదు, అది ఆశ్చర్యంతో వచ్చిన నవ్వు. ఏంద్రాయుడు ఇట్ట మాట్లాడినాడే అని ఒక పక్క ఆశ్చర్యము. పసిబిడ్డ వానికి ఏం తెలుసు విష్ణువు గురించి, సంసారం గురించి ఏం తెలుసు? ఏదో ఎవరైనా చెప్పుకుంటా ఉంటారు, వాటిని ఈనేసి ఉంటాడు వీడు మాట్లాడుతూ ఉన్నాడులే అనుకున్నాడు. వెంటనే ఎట్టాడిన నట్టాడుదు రిట్టిట్టని పలుక నెరుగరితరుల శిశువులు దట్టించి ఎవ్వరేమని పట్టింపిల్చిరో బాలకునకు పరపక్షంబుల్. చిన్నపిల్లోళ్ళు మనం ఏది నేర్పిస్తే వాళ్ళు అది నేర్చుకుంటారు, ఆటాడుకుంటూ ఉంటారు. ఆ పక్క పిల్లోళ్ళు ఏది మాట్లాడుతూ ఉంటారు అది నేర్చుకుంటారు, ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఈ వయసులో పిల్లకాయలు నేర్చుకునేది. కాబట్టి ఎవరో పిల్లోళ్ళు ఇట్టాడు నేర్చుకొని వాళ్ళు చెప్పి ఉంటారు, అది ఈయన నేర్చుకొని ఈయన నాకు చెప్తా ఉన్నాడు. అంత తప్పితే ఈయనకి విష్ణువు గురించి ఈయనకేం తెలుసు పిల్లోనికి అని అనుకున్నాడు ఆయన. మళ్ళీ ఇలా అంటున్నాడు, కుమారా, నా చిన్న కొడుక, నా చిన్ని నాయన, నువ్వు ఆశ్చర్యంగా ఉందిరా నువ్వు మాట్లాడుతూ ఉంటే. ఈ బుద్ధి నీకే పుట్టిందా? ఇంకెవరైనా చెప్పారా? గురువులు ఏమన్నా రహస్యంగా చెప్పారా? నాకు ఒకసారి చెప్పురా.